ఆ రోజున పుష్ప సినిమా దగ్గరికి పుష్ప హీరో వెళ్ళకపోతే అది జరిగేది కాదు. ఓకే, ఇవాళ భీమగిరిలో ఇది పెట్టకపోతే, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వీళ్ళు రాకపోతే ఇది జరిగేది కాదు. ఓ అచ్చచ్చచ్చచ్చ దట్ ఐ థింక్ వాటో వాట్. దానికి దీనికి దూరం ఎంత ఉంది? కాదు, ప్రాణాలు. అక్కడ ప్రాణాలే, ఇక్కడ ప్రాణాలే. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ కూర్చోరా. మీ అభిమానులే మీకోసమే వచ్చారు, వెళ్ళారు. మీకు డబ్బు ఎక్కువ, మానవత్వం ఎక్కువ. తేల్చండి పవన్ కళ్యాణ్ గారు అని అంటున్నా. అది కరెక్ట్ అని నేను అంటున్నా. మీరు అన్నారు, నేను కాదంటున్నాను. నేను అంటున్నా నేను కాదంటున్నాను. నేను కరెక్ట్ అంటున్నా. నేను కరెక్ట్ కాదు. నేను కరెక్ట్ అంటున్నా. నేను కరెక్ట్ కాదు. నేను కరెక్ట్ అంటున్నా. నేను కరెక్ట్ కాదు. అదేంటి పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ ఏడీపీ రోడ్లోనంట రోడ్డు దెబ్బతిందంట, ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న అందుకు చచ్చిపోయారని చెప్పాడు. ఇందాక నేను కనుక్కున్నా అక్కడ మా వాళ్ళందరినీ, బ్రహ్మాండంగా ఉందంట రోడ్డు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఓకే ఓకే అర్థమైంది. మరి రోడ్డు మీద నెట్టేస్తావే మీ దుంపదేగా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు. అయ్యా, రోడ్డు మీదకి నెట్టేసి తప్పుకుందాం అనుకుంటున్నావే. ఏదో తేడాగా ఉందేంటి? నీ అభిమానులు ఇద్దరు చనిపోతే వారి ప్రాణాలకు విలువ ఇవ్వా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు సరిగ్గా వేరేది కాబట్టి చనిపోయారంటావా? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. ఏమిటి అన్యాయం? మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. పండుగ సమయానికి ఏ నియోజకవర్గంలో అయినా రోడ్లు గుంటలుగా ఉంటే దానికి బాధ్యత ఆ ఎమ్మెల్యేలు వహించాలన్నాడు. నాకేంటి సంబంధం? మీనింగ్ లెస్ మాట్లాడగా ఏంటి మాట్లాడేది? రామకృష్ణ గారి కోపం ఎక్కువే. నా కోపం నా సంబంధం ఏంటి? భగవాన్ రచ్చగరతో సాధు పిచ్చగరగా. ఇదేనా? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోడ్డు సరిగ్గా వేగిపోవటం వల్ల వాళ్ళిద్దరు చచ్చిపోయారంట. అదే సామెతున్నారా శర్మ గారు, చేప చేప ఎందుకు అనలేదంటే ఎక్కడ దాకా వెళ్ళిందో. ఏంటి సార్ అది? చేప చేప ఎందుకు అనలేదంటే ఎక్కడ దాకా వెళ్ళిందో. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? మీలో నీ కామెడీ యాంగిల్ కూడా ఆడుకోవచ్చు. మళ్ళీ వైసీపీ కూర్చారు తీసుకొచ్చి. మీ దుంపలు లేక 7 మాసాలైనా ఇంకా పద్యానికి వైసీపీ వైసీపీ అంటారండి. అయ్యా బాబు, అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. ఎలక్షన్ అయిన వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అంబటి రాంబాబు భయపడిపోతాడు, ఇంక బయటకు కనపడాలనుకున్నా నేను. రారా బయటికి. నేనా అండి? రారా బయటికి. వస్తున్నాను సార్. ఆ ప్రతిదానికి వచ్చేస్తున్నాడు సింహరాజు. వచ్చాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటని. ఎక్కడో మన లోకేష్ మీద కూడా పెద్ద రిపోర్ట్లు ఇచ్చేసాడు. ఏమైతుంది ఏం రిపోర్ట్ ఎవరా? ఏం రిపోర్ట్లు కూడా భయంకరంగా ఇచ్చారు. ఇచ్చే మూల కూర్చొని పెట్టినారు కదా. ఇప్పుడు మనం మంత్రిగా ఉన్నప్పుడు మనం చేసి మనం పెరిగి కట్ల కట్టిన పని ఏదన్నా ఒక మంచి పని చెప్పమని చెప్పు మా అమ్మటి రాంబాబుని. అంటే అది రామ్, నేను ఎన్నిసార్లు చెప్పుంటాను, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా పని చేసుకో, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు. నా మాట విన్నారా? ఏమన్నా ఈరోజు ఏమైంది అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. ఇప్పుడు ఈ బంధుత్వం కూడా లేకపోయిన తర్వాత నేను ఇక్కడ ఉండటం కూడా అనవసరం. అసలు అమ్మటి రాంబాబు టికెట్ అయ్యిద్దని చెప్పిన ఇచ్చినారు. ఏమైనాడు? ఎత్తిపోలా ఓడిపోడు. కానీ అంత ధైర్యంగా వచ్చేసి మాట్లాడుతున్నాడు. అదే ఆశ్చర్యంగా ఉంది. ఏదోటి మాట్లాడుతుంటాడు. తీర్చారు బయటికి అన్ని. నాకు తెలిసి కూటమి ప్రభుత్వం
మా ప్రభుత్వం కన్నా అధికారంలో కన్నా ఉంటే చట్టానికి మేమేం భయపడే వాళ్ళం కాదు. అయితే మా పార్టీని విమర్శించి మా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి మా పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి ఉంటాడో వాళ్ళందరినీ సిఐడి కేసులు పెట్టి లోపల మొత్తం ఇప్పటికే. కానీ కూటమి ప్రభుత్వం అట్ట కాదు కదా. అవును, చట్టము న్యాయం అంటారు వీళ్ళు. అవును, మాదట్టు ఉండదు. మాదంతా రాజారెడ్డి రాజ్యాంగం, వీళ్ళది భారత రాజ్యాంగం. అది కథ. శ్యామలన్న కొత్త ఆవిడ వచ్చిందని ఈ మధ్యన, ఆవిడకు అధికార ప్రతినిధి అంట. ప్రతిదానికి ఆవిడ వచ్చేస్తుంది. వచ్చారు. ఏంటి అసలు శ్యామల గారిపై మీ పార్టీ ఏంటి అసలు ఏమనుకుంటుంది? ఇప్పుడు రోజా అవుట్డేటెడ్, రోజా అవుట్డేటెడ్, ఎవరు దేకరు. నాదంటావా నాది నిరంతర ప్రక్రియ అన్న ఏదైనా ఇబ్బంది అయితే నేను నా వీడియోల మూలకంగా నేనైతే రాష్ట్ర ప్రజానీకానికి మా పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలకు నాయకులకు నేనేమో నా మెసేజ్ నేను ఇచ్చానే ఉంటా. అది ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టేది కానీ ఆపేది కానీ ఉండదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇంకా ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. అమ్మంట రాంబాబు అంటావు, ఈడు పోలవరం ఎప్పుడు కడతావంటే నాకు తెలియదు, నేను ఎందుకు చెప్పాలి మీకు? ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సరే, ఇంకా 5 ఏళ్ళ 2019 నుంచి 24 వరకు చూసినారు అందరు ప్రెస్ మీట్లు, అన్ని కథలు అన్ని. కొత్త వాళ్ళు ఎవరెవరన్నా కావాలా, కొత్తదనం కోరుకుంటాను పార్టీలో అని. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? యాంకర్ శ్యామలకు కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా చూసి ఒక మంచి కారు, ఒక మంచి విల్లా ఇచ్చి ఓకే పెడిగ్రీ వేస్తా ఉంటే మరుగుతా ఉన్నాయి. పెడిగ్రీ కూడా ఉంది అప్పుడు కూడా. ప్రెస్ మీట్ పెట్టాలంటే పెడిగ్రీ ఇవ్వాలి కదా. ఓకే, నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ దా కూర్చోరా. ప్రెస్ మీట్ ఉంటే ఆవిడ అమెరికా మీద వెళ్ళొచ్చినప్పుడు హ్యాపీగా వెళ్ళి వచ్చేసినట్టుంది. అమెరికాకి వెళ్ళినప్పుడు ఏదో ఆరోపణలు వచ్చినాయి కానీ బాగానే ఉన్నట్టుంది ఇప్పుడు. ఏంద్ర బాబుజీ ఇదే, ఏంది టార్చర్ మనకే? బాగానే ఉన్నారు. మరి ఎప్పుడైనా అమెరికా ట్రంప్ వచ్చాడు కొత్తగా, మరి వెళ్తారో లేదో చూడాలి ఇప్పుడు. చూద్దాం. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది.